హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు వాలంటీర్ ఇన్ఫో ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి రైస్ కార్డ్ సంబంధించి చాలామంది ఈ కేవైసీ అనేది వర్క్ అవడం లేదని చెప్పేసి అంటున్నారు. సో అందులో ముఖ్యంగా స్ప్లిట్టింగ్ సంబంధించి అయితే వర్క్ అవడం లేదని చెప్పేసి అన్నారు. సో ప్రజెంట్గా ఈరోజు ఉదయం అయితే నేను స్ప్లిట్టింగ్ సంబంధించి రైస్ కార్డ్ స్ప్లిట్టింగ్ అనేది విభజన అయితే చేయడం జరిగింది. వారికి ఈ కేవైసీ ఏ విధంగా చేయాలి, రిలేషన్ ఏ విధంగా చేంజ్ చేయాలని చెప్పేసి మొత్తం వీడియోని మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. అలాగే ప్రతి ఒక్క వాలంటీర్ మిత్రులకు అయితే ఈ వీడియోనే షేర్ చేయండి. సో ప్రజెంట్గా రైస్ కార్డ్ మనము స్ప్లిట్టింగ్ చేసినా, యాడింగ్ చేసినా, న్యూ రైస్ కార్డ్ అప్లై చేసినా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది రిలేషన్షిప్ అండి. సో రిలేషన్షిప్ అనేది ఏ విధంగా ఉంది, డిస్టిలేషన్ వారికి లాగిన్ అప్లై చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. సో అక్కడ మీకు కరెక్ట్గా ఉంటే మనకి ఈకేఎస్ గ్రామ్ మోడ్ వాలంటీ యాప్లో ఈకేఎస్ వర్క్ అవుతుంది. సో అలాగే మనకి చిన్నపిల్లల్ని యాడ్ చేసినప్పుడు వాళ్ళ ఏజ్ యొక్క లిమిట్ ఏ విధంగా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. మనకి 5 years అబోవ్ ఉంటే కన్నా మీరు రైస్ కార్డ్ యాడింగ్ చేసినప్పుడు, సో పిల్లల్ని యాడ్ చేసినప్పుడు ఈకేఎస్ పెండింగ్ అని చెప్పేసి రావడం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి బాల ఆధార్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆధారాన్ని అప్డేట్ చేయాలి. అప్పుడు అప్డేట్ చేస్తేనే మీకు ఈకేఎస్ అనేది వర్క్ అవుతుంది. సో ఇలాంటి సమస్య చాలా మందికి అయితే వచ్చాయి. వాళ్ళ క్లియర్ అయితే చేయడం జరిగిందండి. సో చాలా వరకు అయితే నేను తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్ చేయడం జరిగింది. ప్రజెంట్గా ఇంకా చాలామంది నాకు కాల్ చేసి చెప్పారు, అలాగే మెసేజ్ కూడా చేయడం జరిగింది పర్సనల్గా. సో వారందరూ స్ప్లిట్టింగ్ సంబంధించి ఇప్పుడు ప్రజెంట్గా రైస్ కార్డ్కి సంబంధించి ఏమన్నా ఈకేఎస్ కానీ అలాగే అప్లికేషన్ అనేది వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి అన్నారు. ప్రజెంట్గా ఈరోజు ఉదయం నేను చేయడం జరిగింది. అక్కడ మీకు స్క్రీన్ పేలో కూడా చూపిస్తాను. స్ప్లిట్టింగ్ సంబంధించి రైస్ కార్డ్ అయితే చేయడం జరిగింది. స్ప్లిట్టింగ్ చేసిన తర్వాత మనం ఈకేఎస్ గ్రామ్ మోడ్ వాలంటీ యాప్లో ఏ విధంగా ఎవరికి చేయాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరింత క్లియర్ చేయడం టాపిక్ వెళ్దాం. ఫ్రెండ్స్, టాపిక్ వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఫస్ట్ టైం కన్నా మన ఛానల్ చూస్తుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని పెట్టుకుంటే నేను ఈ వీడియో చేసిన మీకు నోటిఫికేషన్. మరెందుకు లేట్ టాపిక్ లెట్స్ గో. ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. సో ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క గ్రామ్ మోడ్ వాలంటీ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఇక్కడ సేవ్ అలా పడుతుంది కదా, సో ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నాను అండి. సో ఇక్కడ ట్యాప్ చేసి ఇక్కడ మనకి రైస్ కార్డ్ ఈకేవైసీ అని చెప్పేసి ఉంటుంది ఆప్షన్. సో ఆప్షన్లోకి వెళ్ళి మన గ్రామ వార్డు సచివాలయంలో చేసినటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్కి ఒక టీ నెంబర్ అయితే వస్తుంది. ఆ టీ నెంబర్ ద్వారా మనం ఈకేవైసీ చేయాలి. ఇక్కడ ప్రజెంట్గా మనకి రైస్ కార్డ్ ఏపీసీ అప్లికేషన్ ఈకేవైసీ అని చెప్పేసింది కదా, ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి అప్లికేషన్ నెంబర్ అని చెప్పి టైప్ చేయమని చెప్పేస్తుంది. సో ఇక్కడ మనం ఏదైతే అప్లికేషన్ పెట్టింటామో ఆ అప్లికేషన్ సంబంధించి టీ నెంబర్ వస్తుంది. ఆ టీ నెంబర్ అనేది ఇక్కడ ఏంటంటే సబ్మిట్ చేస్తే ఇక్కడ మనకి ఎవరైతే స్ప్లిట్టింగ్ చేశామో రైస్ కార్డ్ నుంచి అంటే విభజన చేశామో వారి యొక్క ఇద్దరు పేర్లు మాత్రమే రావడం జరుగుతుందండి. ఎవరైతే మనం రైస్ కార్డ్ నుంచి సపరేట్ చేస్తున్నామో కొడుకు కోడలు, సో వారి యొక్క పేర్లు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి డాటర్ ఇల్లా అలాగే సన్ అని చెప్పేసి రిలేషన్ ఉంది కదా. సో ఈ రిలేషన్ ఎందుకు ఉందంటే మనము రైస్ కార్డ్లో ఆల్రెడీ కుటుంబం అంతా జీవిస్తూ ఉంటారు కదా, సో కలిసి ఉన్నారు కాబట్టి నలుగురు. సో అప్పుడు మనం యాడ్ చేసినప్పుడు డాటర్ ఇలా సెలెక్ట్ చేసుకుంటాము, అలాగే కొడుకు సన్నాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ మనం అప్లికేషన్ చేసినప్పుడు వీళ్ళని సపరేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ రిలేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ప్రజెంట్గా ఎవరైతే లేడీస్ ఉన్నారో వారికి సెల్ఫ్ తీసుకోండి. అలాగే ఎవరైతే రిలేషన్ సంబంధించి లేడీస్కి ఎవరైతే రిమైనింగ్ పర్సన్ ఏమవుతారో వాళ్ళ యొక్క రిలేషన్ సెలెక్ట్ చేసుకుని కింద సబ్మిట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. సో ఆప్షన్ సబ్మిట్ చేసిన వెంటనే మనకి సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం అవుతుంది. అంటే ఇప్పుడు మనకి రిలేషన్షిప్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి మనకి సో లేడీస్కి రిలేషన్షిప్ అనేది ఇదివరకు డాటర్ ఇలా ఉన్నది, ఇప్పుడు మనకి సెల్ఫ్ రావడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి హస్బెండ్కి వచ్చేసరికి సో ఇక్కడ మనకి సన్ అని చెప్పేసి ఉన్నది. సో మనకి ఇక్కడ హస్బెండ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి రిలేషన్ చేంజ్ అవ్వండి. మరొకసారి బ్యాక్ వచ్చేసి టీ నెంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మనకి ఈ కేవైసీ చేయడానికి నేమ్స్ అనేది మనకి అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ పెండింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఎవరైతే సెల్ఫ్ కానీ హస్బెండ్ కానీ ఎవరైతే ఉన్నారో సో ఇద్దరికి ఎవరికో ఒకరికైనా ఈ కేవైసీ చేసేటువంటి ప్రాబ్లం లేదండి. చిన్నపిల్లల్ని యాడ్ చేసేటప్పుడు మనకు సెల్ఫ్కు అలాగే హస్బెండ్కి చేసిన తర్వాతనే రిమైనింగ్ లాస్ట్ చిన్నపిల్లలకి చేయాలి ఈ కేవైసీ. అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నేను ఇక్కడ హస్బెండ్కి అయితే ఈ కేవైసీ చేయడం జరిగింది. సో మనకి పెండింగ్ ఈ కేవైసీ అని చెప్పేసి ఒక లోగో గుర్తు అయితే వస్తుంది. సో మరొకసారి మీరు బ్యాక్ వచ్చేసి మరొకసారి టీ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేస్తే ఈ కేవైసీ కంప్లీట్ అని చెప్పేసి ఒక నేమ్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం సెల్ఫ్కి అనేది ఈ కేవైసీ చేయాలి. సో సెల్ఫ్కి అని ఈ కేవైసీ చేసిన వెంటనే ఈ ప్రాసెస్లో మనం ఈ కేవైసీ చేసేటప్పుడు రైస్ కార్డ్ ఈ కేవైసీ అనేది చెప్పేసి రావాలి. సో మనకి రైస్ కార్డ్లో 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 members ఉండొచ్చు, ఎవరున్నా కూడా లాస్ట్ పర్సన్కి మనకి ఈ కేవైసీ చేసేటప్పుడు రైస్ కార్డ్ ఈ కేవైసీ అని చెప్పేసి రావాలి. ఇప్పుడు మనకి ఎన్నిసార్లు ట్రై చేసినా బయోమెట్రిక్ డిడ్ నాట్ మ్యాచ్ అని చెప్పేసి రావడం అవుతుంది. సో కొద్దిగా టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు. సో ఒకవేళ వాళ్ళ ఫింగర్స్ అనేది సరిగ్గా ఉండకపోవచ్చు. సో ఒకసారి మరొకసారి ట్రై చేద్దాం. సో నేను ప్రజెంట్గా 3-2 times అయితే చెక్ చేయడం జరిగింది. సో ప్రజెంట్గా అయితే వాళ్ళు వర్క్ అవడం కూడా జరిగిందండి. సో ప్రజెంట్గా స్ప్లిట్టింగ్ సంబంధించి కానీ రైస్ కార్డ్ ఈకేవైసీ సంబంధించి కానీ యాడింగ్ సంబంధించి కానీ వర్క్ అవుతుంది. ఒకవేళ మీరు అప్లికేషన్ కూడా చేయాలనుకుంటే చేసుకోండి. సో స్ప్లిట్టింగ్ చేసినటువంటి రైస్ కార్డ్ అనేది ఎస్ఎల్ఏ వచ్చేసరికి మనకి 180 రోజులు అయితే ఉంటుందండి. సో ఇప్పుడు ప్రజెంట్గా అయితే నేను ఈరోజు ఉదయం అయితే చేయడం జరిగింది. సో మరొకసారి వారికి ఈకేవైసీ అనేది చేస్తున్నాను. సో ఇక్కడ మనకి వారి యొక్క బయోమెట్రిక్ అథెంటికేషన్ అయితే తీసుకుంటున్నాను అండి. సో బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకుంటే వెంటనే ఇక్కడ మనకి సక్సెస్ఫుల్ అని వచ్చిన వెంటనే రైస్ కార్డ్ ఈకేవైసీ అని చెప్పేసి రావాలి. సో ఎవరైనా ఇంకా మీకు సంబంధించి మీ యొక్క క్లస్టర్లో ఎవరైనా రైస్ కార్డ్ సంబంధించి యాడింగ్ కానీ
న్యూ రైస్ కార్డ్ కానీ స్ప్లిట్టింగ్ కానీ చేసే వాళ్ళంటే కానీ వెంటనే త్వరగా చేసుకోండి. సో ఈ కేసు కూడా వర్క్ అవుతుంది. సో మీరు తెలుసుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియోని మరీ పదే చేస్తున్నాను అండి రైస్ కార్డ్ సంబంధించి. సో రైస్ కార్డ్ సంబంధించి ఏ సమస్య ఉన్నా కూడా ఒకసారి కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, అక్కడ మీరు జాయిన్ అయితే డైరెక్ట్ నాతో కాంటాక్ట్ అవ్వండి. సో మనం ఈక్వేట్ చేసిన వెంటనే రైస్ కార్డ్ ఈక్వేషన్ అని చెప్పేసి ఈ విధంగా లాస్ట్ పర్సన్కి ఎవరికైతే ఎంతమంది ఉన్నారని రైస్ కార్డ్లో రిమైనింగ్ లాస్ట్ పర్సన్కి ఈక్వేట్ చేసిన వెంటనే ఈ విధంగా రైస్ కార్డ్ ఈక్వేషన్ చెప్పేసి రావాలి. సో నేను ఒకసారి మనకి బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసి మరొకసారి మనం టీ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే ఆల్ మెంబర్ కంప్లీటెడ్ ఈక్వేషన్ చెప్పేసి రావాలండి. అలా వస్తే మనకి రైస్ కార్డ్ అనేది పూర్తవుతుంది. ఇక్కడ నుంచి మన డిస్కషన్ ద్వారా లాగిన్లో అప్లై చేసిన తర్వాత టీ నెంబర్ ద్వారా మనం ఈక్వేట్ చేసిన తర్వాత ఫర్దర్గా విఆర్ఓ లాగిన్లో నుంచి ఎంఆర్ఓ లాగిన్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఆల్ మెంబర్ కంప్లీటెడ్ ద ఈకేవైసీ అని చెప్పేసి రావాలి. సో ఈ విధంగా ఈకేవైసీ అనేది వర్క్ అవుతుందండి. సో స్ప్లిట్టింగ్ సంబంధించి కానీ యాడింగ్ సంబంధించి కానీ న్యూ రైస్ కార్డ్ కానీ ఎవరైనా ఉంటే వెంటనే చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కన్నా కింద వాట్సాప్ లింక్ ఇస్తాను, అక్కడ జాయిన్ అండి. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్నటువంటి రైస్ కార్డ్కి సంబంధించి అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.